మాబడి మాకు కావాలి, మీ విలీనం మాకొద్దు అంటున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లల చదువులు రాజకీయ నిర్ణయాలకు బలైపోకూడదు అంటూ గరుగుబిల్లి మండల ప్రజలు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల మూతవేస్తే ఎంతో మంది పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను కన్న కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతాయనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని కోరుతున్నారు. పాఠశాలల విలీనం ప్రక్రియలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలంలో స్కూల్స్ విలీనానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గత 30 సంవత్సరాల నుండి కొనసాగుతున్న హికిం వలసలో ఉన్న మండల పరిషత్ పాఠశాలను జీవీ మోడల్ స్కూల్లో విలీనం చేసేందుకు శ్రీకారం చుట్టగా గ్రామస్తులంతా వ్యతిరేకించారు. తమ పాఠశాలను తమ ఊరిలోనే కొనసాగించాలంటూ ఆందోళన చేపట్టారు. మా గ్రామంలో 300 కుటుంబాల పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. విలీనం చేస్తే 1.5 కిలోమీటర్ల దూరం పిల్లలు నడుచుకుంటూ వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పాఠశాలను మా గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హిక్కిం వలస విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గ్రామస్తులు తల్లిదండ్రులతో కలిసి నిరసన చేపట్టారు. పాఠశాల ఎదుట నిరసన నిర్వహించి తమ గళం వినిపించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులు తమ పరిస్థితిని గుర్తించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 3-4 తరగతుల పిల్లల్ని జడ్పీహెచ్ గరుగుబిల్లి ఉన్నత పాఠశాలలో గత గవర్నమెంట్ ఉండేటప్పుడు తీసుకెళ్లారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం హిక్కిం వలస గ్రామం నుంచి హిక్కిం వలస స్కూల్ విషయమై గత 5 సంవత్సరాల క్రితం 4-5 తరగతుల పిల్లల్ని మోడర్న్ స్కూల్ అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయడం వలన గరుగుబిల్లి మోడర్న్ స్కూల్ చేసి హిక్కిం వలస పిల్లల్ని గరుగుబిల్లి స్కూల్కి తరలించడం జరుగుతుంది. ఊరు మధ్యలో ఉంది కాబట్టి మా స్కూల్ బాగుందనుకోకండి, మా హక్కులు గల్లంతు అవుతున్నాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన చర్చనీయాంశంగా మారింది. బడులు మూసే నిర్ణయాలు తీసుకునే ముందు అక్కడ చదువుతున్న చిన్నారుల పరిస్థితి ఏమిటి, చదువు కొనసాగించగలరా లేదా అన్న విషయం గమనించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు అమలు చేస్తారా అంటూ నిలదీశారు. ఈ పిల్లలు తల్లిదండ్రులు తెల్లవారేసరికి పార్వతీపురం కూరగాయలు తీసుకొని వచ్చి అమ్ముకుంటే కానీ కూరాకల సభ్యులకి జీవన సరళి సాగదు. కావున దయదలిసి ప్రభుత్వానికి విన్నపం ఏమనగా, మేము చాలాసార్లు డిఈఓ గారి, కలెక్టర్ గారు దీనికోసం స్పందించాలనేసి డిఈఓ గారికి చెప్పి మా స్కూలు, మా హిక్కిం వలస స్కూలు అక్కడే ఉండాలని 1, 2, 3, 4, 5 తరగతులు అక్కడే ఉండాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి. మా తాలూకు విన్నపాన్ని పెద్ద మనసుతో ఆశించి మా బడి మాకే ఉండాలి, మా బడి మాకే ఉండాలని